నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఫర్నిచర్ను తరలించడం వివాదాస్పదంగా మారింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు ఫర్నిచర్ను తరలిస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన బీఆర్ఎస్ శ్రేణులు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఇక బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చోటు చేసుకున్న ఘర్షణపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. రాజకీయాల్లో నాయకులు హుందాగా ఉండాలి, హుందాగా వ్యవహరించాలి. అయితే ప్రజల తీర్పు ఎలా ఉన్నప్పటికీ కూడా నాయకులు అనే వాళ్ళు హుందాతనం మెయింటైన్ చేసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇటు ప్రజల ఓటు తీర్పు వల్ల కూడా నాయకులు గెలిస్తే మాత్రం ఇటు ప్రజా ఆశీర్వాదం అని చెప్పి గర్వంగా ఫీల్ కావాలి. ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజా తీర్పు అని చెప్పి కూడా శిరసావించాలి. కానీ చిల్లర వ్యవహారం కూడా చేయదు. కానీ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఇక్కడ ఉంటే ఎమ్మెల్యే షకీల్ ఏవైతే ఉన్నారో ఎమ్మెల్యే షకీల్ గత 2 పర్యాయాలు గెలిపినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజల చేతులు ఓడిపి పాల్గొనడంతో కూడా ప్రజా ఆస్తులను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వీడు ప్రభుత్వ డబ్బుతో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి షకీల్ తన ఓటమి పాలైనప్పటికీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా అతని అనుచరులు మాత్రం తమ సామాన్ అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ తీసుకెళ్లడం కానీ దొంగచాటుగా అద్దాలు పలగొట్టడం కానీ పూర్తిగా ప్రజా ఆస్తిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడ చూడొచ్చు పిఓపి కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, మొత్తం ఎక్కడెక్కడ తీసి పగలగొట్టి ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు అసంఘటిత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి, ప్రజలకు ఒక వేదికగా మంచి చేసే వేదికగా ఉండాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా అసంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని చూడొచ్చు. మనం విజువల్స్ చూస్తున్నాం. పూర్తిగా ఒక కండోమ్ ప్యాకెట్లను కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే దీనిపై మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. చెప్పండి, అసలు నేను ఏం జరిగింది, అసలు ఏమైంది ఇష్యూ? అసలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో బాహాటంగా 119 నియోజకవర్గాల్లో ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని వెచ్చించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలని కేసీఆర్ గారు కట్టారు. వాటిని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఈరోజు మనం బోధనలో చూస్తూ ఉన్నాం. ఈ స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వారికి సంబంధించిన అనుచరులు ప్రభుత్వ ఆస్తులు, ఏసీలు, సీలింగ్ ఫ్యాన్లు విప్పుకొని పోయే ప్రయత్నం, అలాగే పైన వాటర్ ట్యాంకులు, ప్లంబింగ్ సామాను, అలాగే మిర్రర్స్ అన్నీ పగలగొట్టేసి దీన్ని ధ్వంసం చేసి ఈరోజు దాదాపు 10 లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని నాశనం చేసిన పరిస్థితి. అలాగే అసాంఘిక కార్యకలాపాలు జరిగే విధంగా మనం ఇక్కడ చాలా వస్తువులు చూస్తూ ఉన్నాం. దీన్ని ఒక బ్రోకర్ అడ్డాగా మార్చి ఏదైతే ఈ షకీల్ పైన గతంలో ఎన్ని కేసులు ఉన్నాయో జేబు దొంగ మొదలుకొని ఆ తర్వాత బెట్టింగ్ కేసులు, తర్వాత అనేక రకాలైన చీటింగ్ కేసులు ఉన్న ఈ షకీల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని జీర్ణించుకోలేక ఇలా ధ్వంసం చేసి ఈరోజు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగే విధంగా చేసి ఈరోజు ఏదైతే అతను జేబు దొంగ జీవితాన్ని నుంచి మొదలుపెట్టాడో వెళ్ళేటప్పుడు కూడా అలాగే ప్రభుత్వ ఆస్తులను తీసుకుపోయేదామనే కుట్రతో ఈరోజు ఇవన్నీ ఇప్పుకొని తీసుకెళ్తా ఉన్నాడు. ఇవన్నీ గమనించి మేము నిన్న స్థానిక పోలీసులకి కంప్లైంట్ చేయడంతో వారు ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేసి R&B అధికారులను పిలిచి రాత్రి ఎంక్వైరీ చేసి పంచనామా చేశారు. ఇప్పుడు పంచనామా రిపోర్ట్ వస్తుంది. వారిపై కేసు బుక్ చేసి కఠినంగా శిక్షించి ఈ నష్టాన్ని వారి నుంచి రికవరీ చేయాలని మేము కోరుతున్నాం. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని అసంఘిక కార్యకలాపాలకు అడ్డా కూడా మారింది. ఇలా చేస్తున్నారు సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ప్రజలకు మంచి చెడు ఒక వేదిక. కానీ ఇక్కడైనా అసంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే అసలు ఎలాంటి సమాచారం బయటకు వెళ్తుంది అనుకుంటున్నాం? ఇక్కడ మనం విజువల్స్లో చూస్తుంటే ఇది ప్రభుత్వ ఆస్తిలాగా మనకు కనిపించట్లేదు. తన సొంత గృహంలాగా వాడుకొని దాన్ని మనం మాటల్లో అభివర్ణించలేము. అట్లా తయారు చేసి ఈరోజు దీన్ని ప్రభుత్వ భవనానికి ఇంత డ్యామేజ్ చేసి వారు ఆక్రోశం తట్టుకోలేక, ఓటమిని భరించలేక ఇలా చేసి వెళ్తున్నారంటే ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. మీరు ఇచ్చిన తీర్పు, బోధన్ నియోజకవర్గాలు ప్రజలు ఇచ్చిన తీర్పు సరైనదని నేను నమ్ముతున్నాను. అంటే ఫర్నిచర్ కూడా మాదని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకెళ్లారు. అసలు ఎవరి ఫర్నిచర్ ఏది? ఫర్నిచర్కి సంబంధించి R&B అధికారుల దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వారు స్థానిక ఎమ్మెల్యే గారికి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు బిల్డింగు ఫర్నిచరు, ఏసీలు, ఫ్యాన్లు ఎన్ని సంఖ్యలో
వారికి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఉన్నాయో వారి దగ్గర లిస్టు ఉంది. ఆ లిస్టు ప్రకారం వారు పంచనామా చేసి 1 గంట 2 గంటల్లో వాళ్ళు పంచనామా రిపోర్ట్ ఇస్తామన్నారు. దాన్ని బట్టి మిగతా వస్తువులు ఏమైనా మిస్ అయితే వారి మీద కేసు పెట్టి రికవరీ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్, ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఇటు రాజకీయాలలో కూడా ఉందాగా వివరించాలి, ప్రజల తీర్పు ఏదైనా సరే శిశురావాయించాలి. కానీ ఇక్కడ ఓడిపోటీ పాలైతే మాత్రం అది దిరించుకోలేక ప్రజల ఆస్తులను ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఇటు ప్రజలకు దగ్గరగా ఉండాలి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి 24 గంటలు ఏ సమస్య వచ్చినా తీర్చే విధంగా ఇక్కడ ఉండాలి. దీనికోసమే కొన్ని కోట్లు పెట్టి మరి ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని కట్టించారు. అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూడా ఇలా ఒక 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతినిధి కావచ్చు, అతనికి సంబంధించిన అనుచరులు కావచ్చు, ఇలా ప్రజా ఆస్తిని ధ్వంసం చేయడం ఏంటి అని చెప్పి కూడా ప్రధానంగా ఈరోజు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా అసంఘటిత కార్యకలాపాలకు అడ్డాగా మారిందని కూడా ఇక్కడ చెప్పవచ్చు. మనం విజువల్స్ చూస్తున్నాం, పూర్తిగా ఇక్కడ చూడొచ్చు. ఇవి చూసుకున్నట్లయితే ఇవి ఏమిటి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవి ఇక్కడ ఎందుకు ఉన్నాయో కూడా ఇంతవరకు కూడా ఎవరు చెప్పని పరిస్థితి ఉంది. ప్రధానంగా కేవలం ఓటమి పాలైన తర్వాత దీన్ని జీర్ణించలేక ఇలాంటి చేస్తున్నారని చెప్పి కూడా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇటు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా చెప్పి గతంలో కూడా అనేక మంది నాయకులు ఉన్నారు, మంత్రి కూడా పదవి అనుభవించిన నాయకులు ఉన్నప్పటికీ ఓటమి పాలైన తోట దానికి పూర్తిగా ఇక్కడ ప్రజా తీర్పు కూడా స్వీకరించారు. కానీ ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అతని అనుచరులు కావచ్చు, పూర్తిగా నిర్ణయించుకోలేక ఇలా ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటని చెప్పి కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపాల్తో నవీన్, అమ్మాజ్, బోధన్ నుండి.